నమస్తే మేడం, నేను సేల్స్ బాయ్ని. ప్రతిభా ప్రొడక్ట్స్ నుంచి ఒక మంచి ప్రొడక్ట్ చూపిద్దామని తీసుకొచ్చా. లోపలికి రావచ్చా మేడం? రండి. థ్యాంక్ యూ మేడం. ఇంకా మా ప్రొడక్ట్స్ గురించి చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రతి జబ్బుకి కారణం ఊబకాయం. మా ఈ ప్రొడక్ట్స్ వాడితే ఫ్యాట్ తగ్గి స్లిమ్గా అవుతారు, చాలా అందంగా కనిపిస్తారు. అవునా, ఈ ప్రోడక్ట్ వల్ల ఇన్ని లాభాలున్నాయా? ఇదే కాదు మేడం, వీటిలో చాలా విటమిన్స్ కూడా ఉన్నాయి. నేను ఒక విషయం అడుగుతాను, దాచుకుంటే చెప్పండి. సార్కి ఆ విషయంలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? అది అది పర్వాలేదు, దాచుకుంటే చెప్పండి. యాక్చువల్లీ ఆటలోకి దిగితే ఆయన సెంచరీ కొట్టాలనుకుంటాడు. ఆయన 2 రౌండ్లకే అవుట్ అయిపోతాడు. శాంతి, ఏంటి ఏం చెప్తున్నావు? అది కాదు సార్, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తానట్లేదు, హింట్ ఇచ్చి రమ్మన్నట్టుంది. బాబు, మీ ప్రొడక్ట్స్ మాకేమో తెలు. చెప్పనీయండి సార్, మీ ఫ్యామిలీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇదేమన్నా సినిమా స్టోరీ అనుకున్నావా? వింటాకి ఎందుకు సార్, మేడం బాధను అర్థం చేసుకోరు. సార్ ఆ టైంలో ఫాస్ట్ గా ఉంటారా, స్లోగా ఉంటారా? రేయ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే క్రూరంగా ఉంటా. ఇదిగో, ఇది పెన్ అనుకుంటున్నావా? బటన్ నైఫ్. అమ్మో. ఒక్క పోటు పొడిచానుకో చచ్చిపోతావు. పో ఇక్కడి నుంచి. తమ్ముడు నా భర్త ఇంతే, ఆయన మారడు. నువ్వెందుకు ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? నువ్వు వెళ్ళిపో. అయ్యో అక్క, నీ కాపురం ఇలా ఉంటే చూడలేకపోతున్నా. ఆయన నీ కోసం వెళ్ళిపోతాను. శాంతి, ఏం నువ్వు? నేను ఆ విషయంలో వీక్ అని సిటీ అంతా పబ్లిసిటీ చేసేదాల్లా ఉన్నావు. పో అతనికి లోపో, వంట చేసుకో. ఎలా తగలయ్యా, ఊరంతా తెలియజేసేది అలాగుంది. రవి, ఏంటి ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచించట్లేదే. నేను చూస్తేనే అర్థమవుతుంది, కానీ ఏం ఆలోచిస్తున్నావో చెప్పు. అదే, నేను చాలా తక్కువ టైం ఉంటా కదా, నా వల్ల నీకు సుఖం లేదు. రవి, ఆడదానికి కావాల్సింది అదొక్కటే కాదు, అది లైఫ్లో ఒక భాగం మాత్రమే. నాకు తెలుసు నువ్వు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావో. ఎవరైనా మంచి డాక్టర్కి చూపిద్దాం, నీకంతా నయమైపోతుంది. కలుస్తా శాంతి, రేపే వెళ్ళి మంచి డాక్టర్ని కలుస్తా. సరే, ఇంకెక్కువ దాని గురించి ఆలోచించకండి, పడుకోండి. ఓకే. ఏంటండి, ఇంకా ఆఫీస్కి వెళ్లకుండా ల్యాప్టాప్ ముందున్నారు? టైం ఎంతైందో తెలుసా? ఈ రోజు ఆఫీస్కి సెలవు పెట్టేశా. ఆఫీస్కి సెలవు పెట్టారా? ఎందుకు? ఈ రోజు నీ మొగుడు మంచి మూడ్లో ఉన్నాడు. ఈ రోజంతా పనే పని. ఏంటి, 2 నిమిషాల పనికి ఆఫీస్కి సెలవు పెట్టుండాలా? లేదు, నిన్న డాక్టర్ని కలిసా. ఈ టాబ్లెట్లు ఇచ్చాడు. టాబ్లెట్సా? ఏం టాబ్లెట్స్? వయాగ్రా. ఇది ఒకటేసుకుంటే 2 గంటలు ఆగకుండా ఉండొచ్చు. అయితే 2 వేసుకొనిరా, ఆగకుండా 4 గంటలు ఉండొచ్చు. అప్పుడు నేను శాశ్వతంగా ఆగిపోతాను. అదేంటండి అంత మాట అన్నారు? అవునే, రోజుకు 1 టాబ్లెట్ వేసుకోవాలంట. 1 గంట ఎక్కువ వేసుకుంటే గుండెకి ప్రమాదం, హార్ట్ అటాక్ వచ్చి మనిషి పైకే పోతాడు. అవునా? అయితే ఒకటే వేసుకోండి. కూర్చొని టీ తీసుకొస్తా. ఓకే, ఆల్రెడీ అది వేసేసుకున్నా. టీ కాఫీలు వద్దు గాని వేడి పాలు తీసుకుని బెడ్రూమ్కి వచ్చాయి. ఫస్ట్ నైట్ మళ్ళీ చేసుకుందాం. పదా, ఓ ఎల్లు. సరే. ఎవరండి మీరు? ఎవరంటే మాట్లాడరేంటి? అమ్మా, టెన్షన్ తీసుకో మాకు. నా పేరు వీరన్న. అందరూ నన్ను వడ్డీల వీరన్న అని పిలుస్తారు. అయితే మా ఇంటికి ఎందుకు వచ్చారు? అదే పాయింట్కి వస్తున్నా. నీ మొగుడున్నాడే రవి, వాడు షేర్ మార్కెట్ బిజినెస్ అని చెప్పి నా దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు. 6 నెలలైంది, అసలు లేదు వడ్డీ లేదు. నా భర్త నాకు చెప్పకుండా ఏ పని చేయడు. మీరెవరో అనుకుని మా ఇంటికి వచ్చారు. నీ భర్తనోసారి పిలువమ్మా. రవి, రవి. వస్తున్నా. నమస్తే అన్న. నువ్వా?
ఏంటన్నా సడన్ గా వచ్చావు? నీ భార్యకి చెప్పలేదా నా దగ్గర 5 లక్షలు తీసుకున్నావని? అది అన్నా, దానికి తర్వాత చెప్దాం అనుకున్నా అన్నా. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఉమ్. అన్నా చెప్పలేదన్నా దానికి. హ్మ్. అది కంగారు పడిద్దని చెప్పలేదన్నా. ఏంటండి మీరు 5 లక్షలు అప్పు చేయడం ఏంటి? అది కాదు శాంతి, షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి బాగా డబ్బు సంపాదించొచ్చని వేరే దగ్గర 5 లక్షలు అప్పు చేశా. అది షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశా. నా దరిద్రం అది మొత్తం పోయింది. అవునా, మనకేం తక్కువైందండి? ఉన్న దాంట్లో సంతోషంగానే ఉన్నాం కదా, ఎందుకండి ఇలాంటి పని చేశారు? డబ్బు సంపాదించి నిన్ను బాగా చూసుకుందాం అనుకున్నా, కానీ దేవుడు నా తలరాత సరిగ్గా రాయలేదు. ఏయ్, ఆపండిరా మీ ఫ్యామిలీ డ్రామాలు. నేనేమన్నా టీవీ సీరియల్ చూడటానికి వచ్చాననుకున్నారా? సాగదీస్తున్నారు. డబ్బిస్తారా లేదంటే సామాన్లు మొత్తం తీసుకెళ్ళమంటారా? అన్నా ఒక్క నెల టైం ఇవ్వన్నా, వడ్డీతో సహా కట్టేస్తా అన్నా. 6 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా కట్టలేదు. అలాంటిది ఒక్క నెలలోనే మొత్తం కట్టేస్తావా? కుర్రాళ్ళని తీసుకొచ్చి గ్లాసు గరిటతో సహా మొత్తం తీపిచ్చేస్తా. అర్థమైందా? సార్ అంత మాట అనకండి. ఉన్న దాంట్లోనే మేము గుట్టుగా బతుకుతున్నాం. ఇలా సామాన్లు ఎత్తుకెళ్ళిపోతే మేము ఈ కాలనీలో తలెత్తుకొని బతకలేం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఆగమ్మా ఆగు. ఎందుకనో గాని నేను మోసాన్ని అస్సలు భరించలేను. నీ మొగుడు ఫోన్ చేసి ఒక్క మాట గాని చెప్పుంటే ఇంత దూరం వచ్చేది కదమ్మా. నువ్వు ఏడుస్తుంటే నా మనసు కరిగిపోతుందమ్మా. నువ్వే ఏం చేయాలో చెప్పు, నీ మొగుడికి చెప్తా. నువ్వేం చెప్పవు కదా, సరేలే. నువ్వు చెప్పకపోతే ఏం చేయాలో నీ మొగుడికి నేనే చెప్తా. రేయ్, నువ్వు ఒకసారి బయటికి రా. అమ్మా, అంతా నీ మొగుడికి చెప్పాను. ఓకే అంటే ఇక మీరు అసలు కట్టక్కర్లేదు, వడ్డీ కట్టక్కర్లేదు. బాగా ఆలోచించుకోండి ఇద్దరు. ఇక నేను వస్తాను. రవి, సారేం చెప్పాడింతకు? మిమ్మల్ని అడిగేది, ఏం చెప్పాడు? ఏంటి మిమ్మల్ని అడుగుతున్నా, ఏం మాట్లాడట్లేదు? ఏమండి, ఏమైందండి? ఇంత పని చేస్తున్నారు, మీకేమైనా పిచ్చి పట్టిందా? చెప్పు. ఏం చెప్పను శాంతి, అసలు వీరన్న ఏం అడిగాడో తెలుసా? ఏం అడిగాడు? చెప్పన్నా, ఏదో మాట్లాడాలన్నారు. రవి, నా భార్య పోయి 5 సంవత్సరాలైంది.
నా భార్య ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాణ్ణి. ఆవిడ్ని చూడగానే మూడొచ్చేది. భార్య పోయాక ఏ ఆడదాని దగ్గరికెళ్ళినా మూడు రావట్లేదు. ఏదో వయగ్ర వేసుకుని మేనేజ్ చేశాను. ఫస్ట్ టైం నీ భార్యను చూశాక నాకు ఆ ఫీలింగ్ కలిగింది. నువ్వు నీ భార్యను ఒప్పించావనుకో, నీ 5 లక్షలు మాఫీ చేసేస్తాను. నీకిక వేరే ఆప్షన్ లేదు. అన్నా, ఆమె నా భార్య నేను ఎలా చెప్పను? చెప్పానుగా నీకు వేరే ఆప్షన్ లేదని. ఒక్కసారి ఎలాగైనా ఒప్పించావనుకో, వయాగ్ర సపోర్ట్ తీసుకొని బాగా సుఖ పెడతాను. నెక్స్ట్ నేనే కావాలంటుంది. అర్థమైందా? ఉంటాను. వీరన్న నన్ను అలా అడిగాడు. నన్నేం చేయమంటావు? నేను అడిగి నన్ను అప్పచెప్పలేను. నాకు చావే కత్తి. మీరేం బాధపడకండి. వయగ్రా వేసుకొని నన్ను సుఖ పెడతానన్నాడా? రేపు నేను వాడికి వయగ్రా వేస్తాను. ఏం మాట్లాడుతున్నావు శాంతి? అవునండి, మీరు హ్యాపీగా ఉండండి. మీ భార్యకి ఏమీ కాదు. నన్ను నమ్మండి. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. వచ్చావా? ఏం పేరన్నావు నీది? శాంతి. శాంతి, నువ్వు నిన్నే వస్తావని నేనెంతగానో ఎదురు చూశాను. నీ మొగుడు నీకు చెప్పాడో లేదో అని నేను ఎంతగానో కంగారు పడ్డాను తెలుసా? ఈరోజు పెగ్గేసుకుని మీ ఇంటికే వచ్చేద్దాం అనుకున్నాను. నువ్వే వచ్చేసావు. సూపర్ శాంతి నువ్వు. శాంతి, నా పెళ్ళాం పోయిన తర్వాత ఎంతో మంది ఆడవాళ్లతో గడిపాను. షుగరు బీపీ వల్ల వయాగ్ర సపోర్ట్ లేదే నేను పనిచేయలేను. ఫస్ట్ టైం నిన్ను చూడగానే దాని అవసరం లేదనిపించింది. నీ అందం అలాంటిది శాంతి. ఎందుకైనా గాని సేఫ్టీకి వేసుకుంటాను శాంతి. మనం బాగా ఎంజాయ్ చేయాలి కదా. ఇప్పుడే నేను ఒక టాబ్లెట్ వేసుకుని వస్తాను.
శాంతి, ఒక టాబ్లెట్ వేసుకున్నాను. మంచి మూడ్లో ఉన్నాను. ఆగలేకుండా ఉన్నాను. ఆ టాబ్లెట్ వేసుకుంటే ముసలోడు కూడా మైక్ టైసన్ అవుతాడు. అబ్బా సరేనండి, ముందా పెగ్గుంది కదా, ఖాళీ చేయండి. ఉమ్, ఆ తర్వాత మన పని చూసుకుందాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఎంకరేజ్ చేస్తున్నావు శాంతి? ఇప్పుడే తాగొచ్చేస్తాను. శాంతి, నువ్వు వచ్చావు కదా, ఈరోజు నాకు స్వర్గమే. శాంతి, నీకు 5 లక్షలేంటి, 10 లక్షలు ఇవ్వమన్నా ఇస్తా. నువ్వు నీ మొగుణ్ణి వదిలేసి నాతో సెట్ అయిపో. నిన్ను బంగారంలో చూసుకుంటాను శాంతి. మాటలతోనే సరిపెడతావా, చేసేదేమైనా ఉందా? ఎందుకు చెయ్యను? ఇప్పుడే వయగ్ర వేసుకుని వచ్చా. ఏంటి వీరన్న గారు, ఏమైంది? గుండెల్లో బాగా నొప్పి. ఏమో కోరికలు ఎక్కువవుతున్నాయేమో. నాకు అర్థం కావట్లేదు. మొగడికి కోరికలు ఎక్కువైతే అలాగే నొప్పొస్తుంది. నాకెప్పుడు కాలేదిలా. రండి వీరన్న గారు, మంచి మూడ్లో ఉన్నాను. ఓహో ఇంతేనా నీ మగతనం? నీ మగతనం చూపించు.